మనం ఈరోజు ఎక్స్ లో చూసినాము ఆ కామెంట్ గురించి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను మరి అథ్లెటిక్స్ కి సంబంధించినటువంటి క్రీడాకారిణి, మరి తన మీద ఒక ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ లో పాలు పంచుకునేటటువంటి క్రీడాకారిణికి మన దేశంలో మన రాష్ట్రంలో మన దగ్గర ఉండేటటువంటి ఆడపిల్లలకు రక్షణ లేకుండా ఉంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరి స్పోర్ట్స్ మినిస్టర్ డైరెక్ట్ గా తను చెప్పింది. తను అప్రిషియేట్ చేయాలంటే కంగ్రాచులేషన్స్ లేకపోతే ఏదైనా విషెస్ చెప్పాలి. ఆ విషెస్ చెప్పే బదులు నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు, నాకు పర్సనల్ గా కలుస్తావా అని అడిగాడంట. దీనికన్నా దారుణమైనటువంటిది ఒక ఆడపిల్లకి, అందులో మనము ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీగా మార్చాలి. ప్రపంచ స్థాయిలో భారతదేశంలో మన రాష్ట్రాన్ని అత్యున్నతమైన స్థానంలో ఉండాలని మా ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇంటర్నేషనల్ గేమ్స్ ఇక్కడ జరగాలని మా ముఖ్యమంత్రి గారు తపన పడుతుంటే గత ప్రభుత్వం చేసింది ఏందయ్యా అంటే ఆడపిల్లలకి ఇంత చులకన చేసి ఎవరైనా ఒకటే తాటికి గట్టేస్తాము. సామాన్య మహిళ అయినా సరే, ఇంటర్నేషనల్ మహిళ అయినా సరే, ఎవరికైనా సరే మా చూపులు, మా బుద్ధులు, మా గుణాలు ఇవే ఉంటాయి అని నిరూపించుకున్నటువంటి శ్రీనివాస్ గౌడ్కి నేను డిమాండ్ చేస్తున్నా. ఆ అమ్మాయికి ఈ విధంగా నువ్వు డైరెక్ట్ చెప్పింది, తనేం దాచుకోలేదు, తల పలానా అని ఏది కూడా దాపరికం చేయలేదు. స్పోర్ట్స్ మినిస్టర్ అని డైరెక్ట్ గా చెప్పింది. కాబట్టి శ్రీనివాస్ గౌడే ఉండే గతంలో స్పోర్ట్స్ మినిస్టర్. కాబట్టి ఈ విధమైనటువంటి నీచ పదజాలం మాట్లాడినటువంటి ఈ దొంగని ఈ రోజు వెనకేసుకొని వచ్చి ఎన్నో రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు నేను కవితకు కూడా ప్రశ్నిస్తున్నా. చాలా మాట్లాడుతుంది కవిత, ఆడపిల్లలకు రక్షణ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని. ఇప్పుడు నేను అడుగుతున్న కవితమ్మ, ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడే కానివ్వండి, ఇప్పుడు మాట్లాడేటటువంటి కేటీఆర్, హరీష్ రావు పొద్దుముకుల మా ప్రభుత్వం మీద, మా నాయకుల మీద విరుచుకుపడి మా మీద ఏదో చేస్తే ప్రభుత్వం పడిపోతుందని రకరకాల విన్యాసాలు చేస్తున్నా. మీకు నేను అడుగుతున్నా, ఈ రోజు ఈ అమ్మాయి అడిగినటువంటి మాటలకి మీరేం సమాధానం చెప్తారు? ఏడ తల పెట్టుకుంటారు, ఏడ తల పెట్టుకొని సస్తారు అని అడుగుతున్నా. అంతేకాకుండా మహిళా మంత్రులు నిన్న మొన్న చాలా మాట్లాడిన గత మహిళా మంత్రులు సవితారెడ్డి అండ్ గతంలో మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు సునీతా లక్ష్మారెడ్డి, ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉంది ఆమె. కాబట్టి వీళ్ళందరూ మంత్రులుగా ఉన్నటువంటి మహిళా మంత్రులు అవసరం లేని చోట తగుదునమ్మా అని వస్తారు కదా. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక అథ్లెటిక్ అమ్మాయిని ఈరోజు శ్రీనివాస్ గౌడ్ అనే మాజీ మంత్రి, స్పోర్ట్స్ మంత్రి మాట్లాడినటువంటి మాటలకి నాకు పర్సనల్ గా టైం ఇస్తావా అని అడిగినటువంటి మాజీ మంత్రికి ఏం సమాధానం చెప్తారో వీళ్ళు బహిరంగంగా వచ్చి ఇప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు నిలబడండి ఆడపిల్ల పక్షాన. ఈరోజు మా ముఖ్యమంత్రి గారి శాఖలో ఉన్నటువంటి ఆ స్పోర్ట్స్ శాఖ, దానికి మేము అత్యున్నతమైన ప్రాధాన్యం ఇస్తున్నాము. ఎడ్యుకేషన్ అయినా సరే, స్పోర్ట్స్ అయినా సరే, మా ముఖ్యమంత్రి గారు దాని మీద చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక అమ్మాయికి మన తెలంగాణలో జరిగినటువంటి అవమానానికి, ఆమె ప్రతిష్టలకి, గౌరవ ప్రతిష్టలకి దెబ్బతీసినటువంటి వాళ్ళకి మీరిద్దరు కలిసి, మీరే కాకుండా చాలా నోరేసుకొని మాట్లాడేటటువంటి ప్రతి మహిళ, బీఆర్ఎస్ మహిళ, ఇప్పుడు ఇంకా చాలా బీజేపీ వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు కదా, అందరు సమాధానం చెప్పాలి. ఈ అమ్మాయికి మీరు ఏమి సమాధానం చెప్తారు? మన రాష్ట్ర గౌరవాన్ని మళ్ళీ ఎట్లా కాపాడుతారు? ఆమె తను ఇప్పుడు నిన్నగా మొన్ననే తను ఈ మధ్యనే 2-3 రోజుల క్రితం ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ మనకు బయటకు వస్తేనే కదా సమస్య ఏందని. ఈ అమ్మాయి ఒకటే కాదు, ఎంతమందిని కీచకులందరూ వీళ్ళందరూ కలిసి ఎంతమందిని ఇబ్బంది పెట్టినరో నేను ఈ రోజు మీకు ధైర్యం కూడా ఇస్తున్నా. తెలంగాణలో గత ప్రభుత్వంలో ఎవరికైనా, ఏ మహిళకైనా సరే ఇలాంటివి ఏమైనా ఇబ్బందులు జరిగి ఉంటాయి కనుక మీకేదైనా ఆటంకాలు జరిగినా, మీ గౌరవ ప్రతిష్టాలకే ఆటంకం కలిగించినా, మీ మానభంగాలకు ఇబ్బంది పెట్టినా కూడా మీరు బహిరంగంగా వచ్చి మాట్లాడండి, బహిరంగంగా వచ్చి మాకు చెప్పుకోండి. లేదా మీకు ఎవరైనా కావాలంటే పర్సనల్ గా వచ్చి కూడా మాకు వచ్చి చెప్పుకోండి. మేము తప్పకుండా మీకు అందరికి అండగా ఉంటాం, మా ప్రభుత్వం అండగా ఉంటుంది. రేవంత్ అన్న అనేవారు ముఖ్యమంత్రి ఉన్నారు, మీకు అందరికీ రక్షణ ఇస్తారు, కాపాడతారు. మీరు గతంలో మీరు ఏ సమస్యలు మీరు అనుభవించారో ఆ సమస్యలు తప్పకుండా వచ్చి చెప్పుకోవాలనేదే మా విజ్ఞప్తి, డిమాండ్ కూడా. వాళ్ళు కూడా ఏం డిమాండ్ చేశారంటే బాగా ఇష్యూ జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆమెతో మాట్లాడించినట్టుంది అని కూడా ఈ రకంగా కూడా కౌంటర్. అసలు రామ్లమ్మ అనేట ఆమె ఇంటర్వ్యూ తీసుకుంది ఆమెతోని. ఆమె కాంగ్రెస్ పార్టీది పొద్దులేస్తే కాంగ్రెస్ పార్టీని తెచ్చేట ఆమె మా గురించి ఫేవర్ గా చేసేదో లేదా మా కోసం ఇంటర్వ్యూలు తీసుకునేటటువంటి వ్యక్తి కూడా కాదు. కాబట్టి మేము మాట్లాడిస్తే ఆ అమ్మాయి స్వయాన వచ్చి, ఒక ఆడపిల్ల వచ్చి స్వయాన ఇంటర్వ్యూలో చెప్తాదని మీరు ఎట్లా అనుకుంటారు? అంటే దుర్మార్గులకు ఎక్కడికి కూడా నీచానికి దిగజారుతారా? అమ్మాయికి మానం మర్యాద ఏం లేదా? వచ్చి బహిరంగంగా అట్లా చెప్పుకుంటుందా? ఎవరన్నా ఆడపిల్ల నేను చెప్పమన్నా అంటే నువ్వు చెప్పేస్తావా?
అమ్మాయికి గౌరవ మర్యాదలు లేవా? మన తెలుగింటి ఆడపిల్ల వచ్చి ఆ విధంగా వచ్చి చెప్పేస్తుందా? బయటకు చెప్పమనంటే చెప్పండి నాకు. ఏ రకంగా ప్రేరేపితం అయితే చెప్తారో వాళ్ళే చెప్పాలి. వాళ్ళు గతంలో ఏమన్నా ఇట్లాంటివి చేసిండ్రా? కాబట్టి నేను అడుగుతున్నాను, నేను డిమాండ్ చేస్తున్నా, మహిళా మణులందరూ కూడా, శిరోమణులందరూ కూడా, బీఆర్ఎస్ లో ఉన్న శిరోమణులు, అతిరథ మహారథ మహిళలందరూ కూడా ఇప్పుడు సమాధానం చెప్పండి. ఈ శ్రీనివాస్ గౌడ్ని నడి రోడ్డు మీద ఈడ్చి కొడతారా, లేదా అప్పుడు జరిగినటువంటి ఇలాంటి సంఘటనలను మీరు అందరూ మర్యాదగా బయటకు తీసి వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పిస్తారా అని అడుగుతున్నాను. తప్పకుండా నేనే చెప్పిన, మీరు అడగక ముందు నేనే చెప్పిన. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారి శాఖ ఇది కాబట్టి తప్పకుండా దాని మీద చర్యలు ఉంటాయి. తన తప్పకుండా కంప్లైంట్ ఇవ్వాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తనకి. ఇలాంటి సమస్యలు ఎవ్వరివి కూడా గతంలో అనుభవించి ఉంటే ఎవరైనా సరే తప్పకుండా కంప్లైంట్లు కానివ్వండి. మీరు మాకొచ్చి ఎవరికైనా, మా నాయకులకు కానీ, మా గవర్నమెంట్లో ఉన్న ఏ ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా తప్పకుండా మీకు రక్షణ ఉంటుంది. అది చేసినటువంటి దుర్మార్గులు ఎవరైనా సరే ఎవరిని కూడా ఉపేక్షించారు. వానాకాలం వచ్చిందని చల్లగా కాపుకోవడానికి ఏమన్నా పెట్టుకొని కుంపడి పెట్టుకొని కాపుకుంటాడేమో. వానాలు పడతలేవని అందరూ వర్ణయాగము, ఆ యాగాలు ఈ యాగాలు చేస్తున్నాడు. అది ఇడిచిపెట్టేసి ఫీజు రియంబర్స్మెంట్ కోసం కొట్లాడతానంటే ఇది ఎవరో వచ్చి చెవులో బిడీలు పెట్టి మాట్లాడినట్లే కనబడుతుంది. వాస్తవానికి రామచందర్ రావుకి తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలోనే మేము దావా చేస్తున్నాము. అథెంటిక్ ప్రకారమే మేము డిమాండ్ చేస్తున్నాము. మా ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు అనేది ఏ విధంగా అయితే మీరు కొట్లాడుతున్నారో, ప్రధానమంత్రి మాట్లాడినటువంటి మాటలు అథెంటిక్ గా తీసుకొని 12 సంవత్సరాలు దాటిపోయింది. 13వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వము, 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వము ఇప్పటి వరకు 2 కోట్ల ఉద్యోగాలు ఇంటూ 13 సంవత్సరాలు 26 కోట్ల ఉద్యోగాలు భారతదేశానికి రావాలి. అందులో 29 రాష్ట్రాలు, కాంటినెంటల్, ఇవన్నీ కలిపితే మా తెలంగాణకు రావాల్సినటువంటి వాటా తీసుకొని రా. పదానికి దమ్ముంటే కేంద్రం మీద అందరం కూర్చొని కేంద్రం నడిబొడ్డులో జంతర్ మంతర్ దగ్గర కూర్చుందాం, దీక్ష చేద్దాం. నా తెలంగాణ వాటా 26 కోట్ల ఉద్యోగాలలో నా తెలంగాణ ఉద్యోగస్తులకు వాటా కావాలి. పద దమ్ముందా రామచందర్ రావు రావాలి అని అడుగుతున్నా. ఇంకోటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతుంటే గత ప్రభుత్వంలో నోరు మూసుకొని 3 మంకీలు ఉంటాయి కదా, చెవులు వినబడవు, కళ్ళు కనబడవు, మాటలు రావు అని 3టికి తాళాలు వేసుకున్నటువంటి బీజేపీ, కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నటువంటి బీఆర్ఎస్, మరి వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ 1000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే ఈ రోజు తగుదనమ్మా అని కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నటువంటిది. మేము ఈ రోజు 100 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కి తిరిగి చెల్లించినాము. 100,000 కోట్ల రూపాయలు వాళ్ళు బకాయిలు తీర్చమని అడుగుతుంటే ఈ రోజు కేసీఆర్ ఇంటి ముంగల లేదా కేటీఆర్ ఇంటి ముంగల ఎందుకు బకాయిలు పెట్టినవరా దుర్మార్గుడా, దరిద్రుడా, అష్టదరిద్రుడా? తెలంగాణ ప్రజల సొమ్మును దోపిడీ చేసినటువంటి మీరు పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నారు. పిల్లలు చనిపోతే, విద్యార్థులు చనిపోతే వాళ్ళ శవాల మీద ఊరేగిండ్రు, వాళ్ళ శవాల మీద పీటేసుకొని కూర్చున్నటువంటి మీరు ఆ ఇంటి ముంగల కూర్చొని మనమందరం కూడా ధర్నా చేద్దాం. దమ్ముందా? 1000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయినాడు ఎవడు? దమ్మున్నాడు అడగాల్సినటువంటి మాట. నిజమైనటువంటి దోపిడీ చేసినటువంటి వాళ్ళని అడగాలి. రేవంత్ రెడ్డి మీద టార్గెట్ చేద్దాము, పదే ఏదో మాట్లాడదాము, ఉనికి లేదు, ఉనికిని తెచ్చుకుందాము, ధర్నా చౌక్ దగ్గర కూర్చుంటే రామచందర్ రావుని 4 గుర్తుపడతారు అనుకుంటే ఇది అవివేకమే. నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు కేంద్రంలో మీరు విద్యా సంస్థలు 80,000 పాఠశాలలు మూసుకొని పోయినాయి. కనీసం ఎవరికి కూడా అసలు అంతు చిక్కనట్టుగా రేట్లను పెంచేస్తున్నారు ప్రతి కాలేజీలు, యూనివర్సిటీలు. దాని మీద కట్టడి చేయలేదు, లేదా ఇన్ని విద్యా సంస్థలు మూసుకొని పోయినాయి, దాని మీద మాట్లాడారు. ఇవ్వాల్సినటువంటి వాటా రాదు. మరి దీని మీద మాట్లాడితే బాగుంటది కానీ ఫీజు రియంబర్స్మెంట్ మీద మాకు చిత్తశుద్ధి ఉంది. స్వయాన మా ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి ఉన్నారు, పూర్తి స్థాయిలో చిత్తశుద్ధి ఉంది. ఎప్పుడు ఇవ్వాలో, ఎవరెవరికి ఇవ్వాలో వారికి తెలుసు. తప్పకుండా ఇస్తారు. రాష్ట్రం అప్పుల పాలు చేసి రూపాయి కూడబెట్టి అన్ని అప్పులు తీరుస్తున్నాం, వడ్డీలు కడుతున్నాం. మాకున్నటువంటి చిత్తశుద్ధి మీకుంటే కేంద్రంతో కట్లాడి తెలంగాణకు రావాల్సిన పూర్తి స్థాయి వాటా తీసుకొని వచ్చిన రోజు రామచందర్ రావు నిజమైనటువంటి బీజేపీ కార్యకర్తనో, బీజేపీ నాయకుడో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడో అని నేను ఒప్పుకుంటా. అంతవరకు కూడా వీళ్ళు చేసేటటువంటి ఏ పిచ్చి విన్యాసాలైనా వాళ్ళ సొంత లాభాల కోసం తప్పించి ఏది కూడా తెలంగాణ ప్రజలకు కానీ భారతదేశం ప్రజలకు కానీ ఉపయోగపడనటువంటి విషయం. ఈ సర్కార్ 5 ఏళ్ల పాటు ఉండేటట్టుగా లేదు, అవినీతితో అంతర్గత భూములతో ఆగమాగం అవుతుంది అనేది నిన్న ఇదే రామచంద్రరావు స్టేట్మెంట్ ఇవ్వడం. అంతే, మొన్నటిదాకా కేటీఆర్, కేసీఆర్, బీఆర్ఎస్ పాటాది. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ. అంటే వీళ్ళిద్దరూ
ఒక అరలో 2 కత్తులు ఇమిడినాయి. శరీరాలు వేరైనా ఆత్మలు ఒకటే. కాబట్టి వాళ్ళిద్దరి మాట ఒకటే ఉంటది. ఎప్పుడు ప్రభుత్వాన్ని కూల్చేద్దామా, వాళ్ళకి అలవాటు ఉన్న పనే కదా. ఎప్పుడు ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని కూల్చేసారు. ఈడ వద్దామేమో ఈడ చేద్దామేమో అంటారు. కానీ ఇది తెలంగాణ బిడ్డ. ఎవడన్నా ఈడ నక్రాలు చేస్తే ఇది రేవంత్ అన్న పరిపాలన. తెలంగాణలో కోరుకొని తెచ్చుకున్నటువంటి ఉద్యమ గడ్డ. ఈ జోలికి గాని ఈ ప్రభుత్వం జాలికి గాని ఎవడన్నా వెధవేషాలు, మాకు అంతర్గతంగా ఎన్నెన్న పోరాటాలు ఉండొచ్చు, కానీ అందరు కలిసికట్టుగానే పనిచేస్తారు. మీరు ఏదో ఊడిపోయే ప్రభుత్వం ఏర్పడిన వారం రోజులకే బీఆర్ఎస్ వాళ్ళు కుక్కవాగుడు వాగినట్ల మీరు వచ్చి 3 సంవత్సరాలకి ఇప్పుడు ఏదో వాగుతుంటే ఇవన్నీ ఏమి పప్పులు ఉడుకో. మీరు ఏం చేసినా వచ్చేది నెక్స్ట్ మాదే ప్రభుత్వం. ఇప్పుడు పూర్తి స్థాయిలో 5 ఏళ్లు పనిచేసేది మాదే ప్రభుత్వం. రేపు డీలిమిటేషన్ అయిన తర్వాత జమిలీ ఎన్నికలు వస్తే ఇంకో ఏడాది పెరిగితే కూడా అప్పుడు కూడా మాదే ప్రభుత్వం. నీకెందుకు ఆ బాధ? సస్పెండ్ చేస్తారా లేకపోతే పార్టీకి ఆమె ఏం చెప్పుకుంటుందా అనేది వచ్చి చెప్పుకుంటది. అందరితో పాటు తనకు కూడా నోటీసులు పోయినాయి. నేను నా డిమాండ్లలో మీ ఏమున్నాయో మీరు చూడాలి. అమ్మాయికి క్షమాపణలు చెప్పమన్నాం, మిగతాదంతా అధిష్టానం చూసుకుంటది. అధిష్టానం మాట్లాడుతుంది. దానికి పెద్ద స్థాయి రాష్ట్ర స్థాయి పిసిసి ఉంది, ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆ తర్వాత ఏఐసిసి ఉంది, ఏఐసిసి ఇన్ఛార్జీలు ఇక్కడ ఉన్నారు, మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు. చాలా మంది వ్యవహారం పెద్దగా ఉంది. తనకు పిలిపించి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మాట్లాడుతా అన్నది. వచ్చిన తర్వాత ఆ వ్యవహారం ఏమైందో మళ్ళీ తర్వాత అడిగితే చెప్తాం. పర్వాలేదు, మేము పార్టీలలో పార్టీ ఇచ్చిన గైడ్ లైన్స్లలో ఒకటి గుర్తుంచుకోవాలి. కల్వ సుజాత అనే వ్యక్తి పార్టీ గైడ్ లైన్స్లలో పనిచేస్తారు. పార్టీ నాయకులకు కానీ, పార్టీకి కానీ, ప్రభుత్వానికి కానీ, మా నాయకుల మీద కానీ ఎలాంటిదైనా వాళ్ళ మీద ఆరోపణలు చేసినా, వాళ్ళ మీద ఆరోపణలు వేరే, వాళ్ళకి ఎవరన్నా ఏమన్నా అంటే మాత్రం ఊరుకోదనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అందులో భాగంగానే నేను కొండా సురేఖ గారిని నేను తిట్టలేదు. కొండా సురేఖ గారి బిడ్డ ఎవరైతే సుష్మితా పాటిల్ ఉందో ఆమె పోయి బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారిని అవమానించినందుకు డెఫినెట్ గా ఒక మహిళగా